రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డిఆర్సీసీ సెంటర్ని సందర్శించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశం తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి మున్సిపల్ డంపింగ్ యార్డ్, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసి పద్ధతిని మున్సిపల్ చైర్మన్ మల్లయ్య కౌన్సిలర్లకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ ప్రజలు చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేయాలని సూచించారు. పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లిగా తీర్చిదిద్దడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గౌరవ సిడిఎంఏ గారు, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి ఆదేశాల మేరకు మేము అనగా మా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది, మా ఇతరత్ర ఆఫీస్ సిబ్బంది అందరం కలిసి ఈ రోజున డిఆర్సీ సెంటర్, డ్రై రిసోర్స్ సెగ్రిగేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ ఒకటే విన్నపము, మీ ఇంటి వద్దకు వచ్చి చెత్త సేకరించే ఏదైతే మా యొక్క కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పారిశుద్ధ కార్మికులకు మీరు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అందించి పెద్దపల్లి పట్టణం స్వచ్ఛతంగా ఉండడానికి అందరూ సహకరించాలని, తడి చెత్తను మేము ఎరువుగా తయారు చేసి మళ్ళీ మొక్కలకు వాడడానికి, అదేవిధంగా పొడి చెత్తను మనము ప్లాస్టిక్ని రీయూజ్ చేయడానికి ఉపయోగిస్తాం. కాబట్టి పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో మా కౌన్సిల్ సభ్యులకు, అదేవిధంగా మా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.